వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఇటీవలే దివంగతులున్న కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ లింగమూర్తి కుటుంబాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు పరామర్శించారు. వారి కుటుంబాన్ని ఒకసారి లింగమూర్తి గారికి వారితో ఉన్న అనుబంధాన్ని ఒకసారి గుర్తు తెచ్చే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు సార్ ఉన్న సాంఘిక్యం కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్లో కావచ్చు, లింగమూర్తి గారు కానీ వెంకటనారాయణ గారు కానీ ఇద్దరు కూడా జయశంకర్ గారి దగ్గర పిహెచ్డీ చేసిన వీళ్ళు. జయశంకర్ గారు విద్యను మాత్రమే నమ్ముకున్నాడు, సమాజ హితాన్ని మాత్రమే కోరినాడు. కేవలం గురువుగా మాత్రమే కాకుండా ఎథిక్స్, వాల్యూస్, సిస్టమ్స్ ఉండాలని చెప్పి ప్రతి నిత్యం బోధించేవాళ్ళు. వారి శిష్యరికల్లో ఉన్నవాళ్ళు కాబట్టి న్యాచురల్గానే లింగమూర్తి సార్ గారు కూడా విద్య మీద దృష్టి పెట్టడం, సమాజంలో జరుగుతుంటే అనేక రకాల ఏమైనా అక్రమాలు కనుక ఉంటే అడిగేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఒక మాట చెప్పాలంటే పేద ప్రజలకు అండగా ఉండేటువంటి ఫిలాసఫీ కలిగిన వాళ్ళు. ఇలా వారు పరంపదించడం అనేది నిజంగా చాలా వాళ్ళ అభిమానులకు కలిసివేసేటువంటి అంశం. ఇది ఒక తరం అంటే ఎథిక్స్, వాల్యూస్, సిస్టమ్, విద్య పట్ల తపన, గురువు శిష్యులు అనేటువంటి ఒక బంధం ఏదైతుందో రోజు రోజుకి కనుమరుగైపోతున్నటువంటి ఈ రోజులలో వారి ఆచరణ, వారి ఆనాటి స్ఫూర్తి యువతకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. వారికి భగవంతుడు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్న ఒక నిమిషం, మీరు విద్యారంగం నుంచి ఒకటే నిమిషం, విద్యారంగం నుంచి వచ్చి ఇప్పుడు విద్యారంగం ప్రస్తావన కూడా వచ్చింది. విద్యారంగంలో చాలా మార్పులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, దాని గురించి ఒక మాట చెప్పండి. వాళ్ళ గంత విజన్ ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు అన్నిటి పట్ల పెద్ద విజన్ ఉన్నోళ్ళు కాదు. వాళ్ళకి వాళ్ళ పనులు చూసుకోవడానికే సరిపోవట్లేదు. ఈ విద్య గురించి, సమాజం గురించి, ప్రజల గురించి పట్టించుకున్నంత ఓపిక వాళ్ళకి లేదు. అంటే +2 కానీ, తర్వాత ఇప్పుడు ప్రైమరీ రంగంలో మార్పులు కానీ, తర్వాత కొత్త కమిషన్, ప్రధానంగా కమిషన్ సంబంధించి కానీ మాటలతో ఏమవుతుంది చూద్దాం.